2028లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టేలా ప్రణాళికల్ని సిద్ధం చేయాలని భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కోసం వార్డు పల్లెబాట ప్రోగ్రామ్స్కు ప్లాన్ చేస్తోంది. బీజేపీ బలోపేతానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్న నేతలెవరు? సిద్దిపేట జిల్లాలో కమలదళం టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లెవరు? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా మిషన్ 2028ను ఫిక్స్ చేసుకున్న బీజేపీ ఈ దిశగా ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా అడుగులు వేయాలని ప్లాన్ చేస్తోంది. ఐక్యంగా పనిచేసి ఉత్తర తెలంగాణ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచినట్టే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధిస్తే అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చని భావిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో అనుసరించిన ఫార్ములాను తెలంగాణలోనూ ఫాలో అయితే మిషన్ సక్సెస్ అవుతుందన్న ఆశాభావంతో ఉంది. కానీ తెలంగాణలో అధికారమే పరమావధి అని ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో చెబుతున్నా పట్టుమని 10 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఈసారి వ్యూహాత్మకంగా అడుగులు వేసే క్రమంలో స్థానిక సంస్థల్లో పట్టు బిగించే ప్రయత్నంలో ఉంది. ప్రత్యర్థి కాంగ్రెస్ బీఆర్ఎస్ ను ఎదురు నిలిచే అభ్యర్థులను వెతికి పట్టుకునే పనిలో ఉంది. అధికార హస్తం పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం గులాబీ దళాన్ని ఇరుకుని పెట్టే ప్రయత్నంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలను, ప్రస్తుత సర్కార్ విధానాలను ప్రజలకు వివరించాలని కాషాయ పార్టీ డిసైడ్ అయింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టాలని హైకమాండ్ నుంచి జిల్లాల నేతలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ దిశగా పార్టీని బలోపేతం చేయాలని స్పష్టం చేసిందని కమలదళంలో ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం 100% బూత్, మండల కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించింది. రైతు భరోసా నిధులు, విద్యుత్ కోతలు, నిరుద్యోగ సమస్యపై పోరాటానికి సిద్ధం కావాలని బీజేవైఎంకు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. మహిళా సమస్యలపై ఉద్యమించాలని బీజేఎంఎంకు సూచించింది. ఈ అంశాలపై ప్రజల్లోకి వెళితే బీజేపీకి మైలేజ్ వస్తుందని భావిస్తోంది. ఇక సిద్దిపేట జిల్లాలో పార్టీని పటిష్టం చేసేందుకు 3 ఎంపీలు పనిచేస్తున్నారు. మెదక్ లోక్సభ స్థానం సభ్యుడు రఘునందన్ రావు దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలపై దృష్టి పెడితే గజ్వేల్ స్థానంపై మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఫోకస్ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ పై పోటీ చేసి ఈటెల ఓడిపోయారు. అప్పట్లో ఈ సీటులో కొంత పట్టు సాధించడంతో ఇప్పుడు దానిని ఉపయోగించుకొని ముందుకు సాగే ప్రయత్నంలో ఉన్నారు. ఇక హుస్నాబాద్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ నజరు పెట్టారు. మాజీ మంత్రి హరీష్ రావును సిద్దిపేటలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు రఘునందన్ రావు పావులు కదుపుతుంటే తనను అవమానించి పార్టీ నుంచి గెంటే కేసీఆర్ కు గజ్వేల్లో చెక్ పెట్టే స్ట్రాటజీకి ఈటెల పదును పెడుతున్నారు. అటు కరీంనగర్ తో పాటు ఇటు హుస్నాబాద్ లో తనకు పక్కలో బల్లెంలా తయారైన మంత్రి పొన్నం ప్రభాకర్ ను ఇరుకుని పెట్టడానికి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు. క్యాడర్లో జోష్ పెంచేందుకు ఈ 3 నేతలు ప్రోగ్రామ్స్ కు ప్లాన్ చేస్తున్నారు. వార్డు పల్లెబాట కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతుంది. పార్టీ జెండాలను ఆవిష్కరించడం, గ్రామ స్థాయిలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్ అభ్యర్థులను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా స్థానిక సమరంలో మెరుగైన ఫలితాల సాధనకు కాషాయ సేన రెడీ అవుతోంది. మొత్తంగా లోకల్ పోరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ధీటుగా ఫలితాలు సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.